నమస్కారం వార్తలకి స్వాగతం. విధ్వంసమైన వ్యవస్థల నుంచి రాష్ట్రాన్ని తిరిగి సుపరిపాలన దిశగా గాడిలో పెట్టామని 2025 ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో సోమవారం మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తీసుకునే వెసులుబాటు కూడా లేని క్లిష్ట పరిస్థితి నుంచి సూపర్ 6 పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిని వేగంగా అందించగలిగామని తెలిపారు. ఈ స్ఫూర్తితో 2026లో మరింత కష్టపడి పనిచేసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. 9 సార్లు 10 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఫస్ట్ టైం కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం 39 పైసలు ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించిన ఘనత భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. ఎక్కడ ఇంతవరకు జరగలేదు, ఇది ఫస్ట్ టైం. రాబోయే రోజులు ఇంకా తగ్గించాలని చెప్పాను. మినిమం 4 సంవత్సరాల్లో 29 లోపల ₹4 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ అంటే అది మినిమం. అది దాని మీద ₹1.19 ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించబోతున్నాం. అది అన్ఇమాజినబుల్ అచీవ్మెంట్ అవుతుంది. అది ఒక పక్క చేశాం. సమగ్ర నీటి నిర్వహణ చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం అన్ని రిజర్వాయర్లో జలకళ సంతరించుకున్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఖరీఫ్ పంట అయిపోయిన తర్వాత 950 టీఎంస్ అనుకుంటారు రఫ్గా. ఇప్పుడు చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. దగ్గర నీళ్ళు ఉండే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో అన్ని రిజర్వాయర్లో బ్రహ్మాండంగా ఫుల్ రిజర్వాయర్స్ లెవెల్స్ ఎప్పుడూ రానంత మనం చేయగలిగాం. ఇది కూడా ఒక అచీవ్మెంట్. ఇంకొక పక్కన విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్స్ అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇంకొక పక్క హార్టికల్చర్ డెవలప్మెంట్. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఫ్రూట్ బౌల్గా తయారైంది. ఇది ప్రపంచానికి తయారవుతుంది. సీమలో ఆటోమొబైల్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎనర్జీలో కూడా మీరు గ్రీన్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మన మీటింగ్లో ఏంటంటే మెయిన్గా వచ్చాడు ఆయన. ఓకే, ఈరోజు మనం గ్రోత్ రేట్, నేను చాలాసార్లు మనందరం మాట్లాడుకున్నప్పుడు మనందరం ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీని ఫలితాలు అభివృద్ధిలో కనపడాలి. లాస్ట్ ఇయర్ 12.05% మనం జిఎస్టిపి గ్రోత్ సాధించాం. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్లో 10.91. గుజరాత్ లో తమ పెట్టుబడులను భారీగా విస్తరించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. రాజ్కోట్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వ పటిమను కొనియాడారు. ఇప్పటికే రాష్ట్రంలో తమ కంపెనీ అతిపెద్ద ఇన్వెస్టర్ గా ఉందన్న ముఖేష్ అంబానీ గత 5 ఏళ్లలో ఇక్కడ 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టామన్నారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఈ పెట్టుబడుల్ని 7 లక్షల కోట్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా యువతకు అపారమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. Sustainable aviation fuel and maritime fuels and advanced materials. These are not only industries of the future, they are foundations of India's prosperous tomorrow. Jamnagar, once the largest hydrocarbon energy exporter, will in the coming years become India's largest exporter of green energy and material from Gujarat, transforming Kutch into a global clean energy hub. Our multi-gigawatt utility-scale solar project, among the world's largest, will deliver round-the-clock clean power through advanced storage and modern grid integration, powering India's green future and reinforcing Gujarat's leadership in renewables. Making Gujarat India's artificial intelligence pioneer. In Jamnagar, we are building India's largest artificial intelligence-ready data center with a single goal: affordable AI for every Indian. Jio will launch a people-first intelligence platform built in India for India and the world, enabling every citizen starting from Gujarat to access AI services
in their own language, on their own device, every day to make them more efficient and productive. Partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే అసాధారణ వ్యక్తి కృష్ణ అని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. విజయవాడలోని లెనిన్ కూడలిలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రఘురామ పాల్గొని మాట్లాడారు. కృష్ణ మంచితనం, ధైర్యం చూసి ఎంతో మంది ఆయనకు అభిమానులయ్యారని తెలిపారు. ఇప్పటికీ ఆయన సూపర్ స్టారే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మనవడు జయకృష్ణ, ప్రముఖ నిర్మాత అశ్విని దత్, ఏపీ మంత్రులు పాల్గొన్నారు. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ సినిమా చేస్తున్నట్లు రఘురామ తెలిపారు. కృష్ణ గారి అభిమానులంతా మంచి హృదయం కలవారు ఎక్కడా లేరు. మంచికి మరో పేరు కృష్ణ గారు. ఎటువంటి కల్మషం లేని, ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ఒక అసాధారణ వ్యక్తి హీరో కృష్ణ గారు. అలాగే కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన మంచితనాన్ని, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ తత్వాన్ని చూసి, గుండె ధైర్యం అది చూసి ఆయనకి అభిమానులుగా మారిన వాళ్ళు. ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఇమేజ్ ఇప్పటికీ సూపర్ స్టార్ ఎవరు అంటే కృష్ణే, ఇంకొక సూపర్ స్టార్ లేరు. సూపర్ స్టార్ అంటే కృష్ణ. మరి ఆయన 65లో సినిమాల్లో స్టార్ట్ చేయడం మొదలు పెడితే 74 సీతారామరాజు, 9 సంవత్సరాల్లో 100 సినిమాలు పూర్తయినాయి. ఆ తర్వాత అదే రామరాజు ఈనాడులో 8 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో 100 సినిమాలు పూర్తయినాయి. ఇప్పటికి సీతారామరాజు, రామరాజు, ఈ స్టిల్ రామరాజు. సో కృష్ణ గారి మనవడు ఈరోజు కృష్ణ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇవాళ అగ్ని పర్వతం, మా దత్తు గారి సినిమా రిలీజ్ అయిన రోజు, అగ్ని పర్వతం రిలీజ్ అయిన రోజు ఈ యువ అగ్ని పర్వతాన్ని కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి ముందు తీసుకురావడం కోసం దత్తు గారు, జమినీ కిరణ్ గారు మీ ముందుకి మీ ఆశీర్వాదం కోసం కృష్ణ గారిని, మహేష్ బాబుని ఆశీర్వదించిన వాళ్ళు అందరూ జయ కృష్ణ. అగ్ని RX100తో బాబు, RX100తో యువతని కిక్కెక్కించిన అజయ్ భూపతి జయకృష్ణతో అద్భుతమైన లవ్ కమ్ యాక్షన్ మూవీతో మీ ఆశీర్వాదం కోసం వస్తాడు. 3వ జనరేషన్. తాతయ్య ఎప్పుడు నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంటది. ఇప్పుడు కూడా ఆయన ఇక్కడే ఉన్నట్టుంది. నేనేం చెయ్యకపోయినా మీరు నన్ను అభిమానిస్తున్నారు అంటే అది కృష్ణ గారి వల్లే. ఆయన గర్వపడేలా ఉండటమే నా జీవిత లక్ష్యం. నా జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి మా బాబాయి మహేష్ బాబు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనకు నేను వీరాభిమానిని. బాబాయిని లాంచ్ చేసిన అశ్విని దత్ గారు నన్ను నమ్మి లాంచ్ చేయడం సంతోషంగా ఉంది అని సూపర్ స్టార్ కృష్ణ మనవడు గడ్డంనేని జయకృష్ణ అన్నారు. ఆదివారం విజయవాడ లెనిన్ సెంటర్ లో కృష్ణ విగ్రహాన్ని పద్మలయ సంస్థ అధినేత గట్టంనేని ఆదిశేషగిరిరావు జయకృష్ణ ఆవిష్కరించారు. తాను హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస్ మంగాపురం చిత్రం తెరకెక్కుతున్నట్లు జయకృష్ణ తెలిపారు. ఆయన ఇక్కడ ఉన్నట్టే నాకుంది. నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి చిన్నప్పటి నుంచి. ఆయనతో నేను గడిపిన సమయం, ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. నా లైఫ్ అంబిషన్ ఆయన గర్వపడేలా ఉండటమే నా లైఫ్ అంబిషన్ అండి. నేను ఇప్పుడు దాకా ఏం చేయకపోయినా ఆయన వల్ల మీరు అందరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా లైఫ్లో మరో చాలా ఇంపార్టెంట్ మనిషి నా బాబాయ్ మహేష్ బాబు గారు. ఆయన ఎప్పుడు నాకు చాలా గైడెన్స్, సపోర్ట్ ఇస్తారండి. నేను ఆయన వీరా యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. నిన్న ఆయన నా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. అది దట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. జై బాబు. ఎగ్జాక్ట్గా ఈరోజు 41 years ago అగ్నిపర్వతం రిలీజ్ అయిందండి.
ద గ్రేట్ అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేశారు. తర్వాత 1999లో మహేష్ బాబాయ్ని కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ ఇయర్ ఆయన నన్ను ఇంత ట్రస్ట్ చేసి నన్ను లాంచ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ దత్ గారు సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ. నా 100% ఇచ్చి ఐ గివ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఇంకా కిరణ్ గారు, బంగారు తాతయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ. బంగారు తాతయ్య ఎప్పుడు నన్ను రైట్ పాత్లో పంపిస్తారు. యాక్చువల్లీ నేను ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది ఆయన వల్లే. అంటే అన్నీ అతనే చూసుకున్నారు. ఇక్కడ మీరు ఈరోజు ఇక్కడ అందరూ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదు, బట్ మీరందరూ నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది ఆఫ్కోర్స్ మన సుభాష కృష్ణ వాళ్ళు. ఈ సంవత్సరం నా మొదటి సినిమా లాంచ్ అవుతుందండి, శ్రీనివాస్ మంగాపురం. నిన్న మా బాబాయ్ గారు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. చాలా బాగుంటుందండి కథ. అది యాక్షన్ లవ్ స్టోరీ. అజయ్ భూపతి గారు డైరెక్టర్. చాలా బాగా రాశారు. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎప్పుడు నేను మీ ముందుకి మంచి సినిమాలు, మంచి కథలతో వచ్చి మీరు గర్వపడేలా చేస్తానండి. నేను ఐ విల్ గివ్ మై 100%. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యుద్ధ కళల్లో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. జపాన్కి చెందిన ప్రతిష్టాత్మక టకేడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్ లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించారని కోరారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయి అనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. దేశంలోని విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎలాంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అతనికి నేను పిక్చర్ తీసాను అనుకోనని చెప్పి అతను స్లాప్ చేసి బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అనమాట. నేను అది ఇన్స్టాగ్రామ్ లోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో కూడా మనం కంప్లైంట్ ఇచ్చాము. పి శ్రీనివాస్ సార్ దాన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు. నెక్స్ట్ దాన్ని దివాకర్ సార్ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అతను నేను ఇచ్చిన పిక్చర్ గానీ ఏమీ క్లారిటీ లేదు, కంప్లైంట్ కూడా నేనేం ఫైల్ చేయలేదు. బట్ సార్ దాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొని ముందుకు తీసుకెళ్లారు అనమాట. అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ ఐ బిలీవ్ వైజాగ్ విల్ బి ద సేఫెస్ట్ ప్లేస్. అండ్ అతను మెంటల్ కండిషన్ అది ప్రాపర్ గా లేదని చెప్పి అతనితో మాట్లాడితే అర్థమవుతుంది. బట్ స్టిల్ అతను నాతో బిహేవ్ చేసింది అయితే ప్రాపర్ గా కాలేదు. సో సార్ దివాకర్ సార్ ఏమన్నారంటే మెంటల్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తాము, అతనికి ఏమైనా కూడా మేము ట్రీట్మెంట్ అది చూస్తామన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ స్టోర్ బిసైడ్ మీ.
మార్కాపురం జిల్లా కనిగిరి ఏపీఎస్ ఆర్టీసీ డిపో నుండి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రమైన మార్కాపురంకి ఆర్టీసీ బస్సు సర్వీసులు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఆయన సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని అధికారులను కలిసేందుకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు జిల్లా కేంద్రానికి బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగింది అన్నారు. ప్రజల సౌకర్యార్థం డిపో నుండి మరిన్ని బస్సును ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు ఆర్టీసీ డిఎం సయానా బేగం, కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రజలు ఇక్కడి నుంచి ఒంగోలు దూరం అని చెప్పి మన దగ్గర ఉన్న మార్కాపురాన్ని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత ఈ రవాణా సౌకర్యాలు కొద్దిగా ఇబ్బంది కలగకూడదు. మొదటిగా ఇక్కడి నుంచి ఏదైనా గ్రీవెన్స్ కలెక్టర్ కలవాలన్నా లేకపోతే తహసీల్దార్ అక్కడ ఆర్టీఓ వీళ్ళు డిప్యూటీ కలెక్టర్ కానీ మరి జిల్లా అధికారులందరూ మార్కాపూర్లో ఉంటారు కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి వెళ్లే విధంగా ఈ బస్సును ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం ఏదైతే గతంలో మన దగ్గర నుంచి బస్సులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు ట్రిప్ సర్వీస్ పెట్టడం వల్ల భక్తులు ఇప్పుడు మహిళలకి ఉచితం కాబట్టి ఈరోజు ఈ శ్రీశైలం కూడా దర్శించుకొని శివుడి ఆశీర్వాదం కూడా పొందే విధంగా వేదం విద్య వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రారంభించిన శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయం అత్యున్నత స్థాయి ఎదగాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా ఓబులక్కపల్లె గ్రామంలో నెలకొల్పిన శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయం స్పార్ధా స్పోర్ట్స్ డే వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మా గాయత్రి, పాఠశాల వైస్ ప్రెసిడెంట్ గూడారా మోహన్, కరస్పాండెంట్ ప్రభాకర్, మెంబర్ మణిశర్మ తదితరులు పాల్గొన్నారు. ఎర్రగొండపాలెంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దానిలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరగనున్న ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు 4 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మొదటి రోజు పోటీలకు ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రి వెల్లంపల్లి, వైసీపీ రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు ప్రారంభించారు. మొదటి రోజు వివిధ రాష్ట్రాల నుంచి 22 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బాబు కాదు లక్ష్మణ వచ్చి అనుకుంటూ బయట వచ్చిన శైలేంద్ర యాదవ్ గారు దాచేపల్లి మండలం ప్రజాత్మకం కూడా ఉత్సాహపరచాలి. మొదలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సంక్రాంతి సంబరాలను సంస్థ కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవతా సేవా సంస్థ పొదిలి అధ్యక్షులు శ్రీ శ్రావణి వెంకటేశ్వర్లు గారు, కమిటీ సభ్యులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మహిళల కోసం ముగ్గుల పోటీలు, వివిధ వినోదాత్మక ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అలాగే మార్కాపురం నుంచి వచ్చిన కోలాట బృందంతో ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాల కోలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రేక్షకులను అలరించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళకు పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున చిరు బహుమతులు అందజేశారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం అమరావతి గ్రౌండ్స్ లో ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారును నిర్వహించారు. భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించారు. పలు రకాల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల అధికారులు శ్రద్ధ చూపాలని అన్నారు. విడుదల సుజాత నిర్వహిస్తామని, ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల రెవెన్యూ మండల పలు డిపార్ట్మెంట్ల సిబ్బంది పాల్గొన్నారు. సోదరులందరికీ సేపు వెయిట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ ప్రజా దర్బారు ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యల మీద ఆఫీసులకు వెళ్ళినప్పుడు కొంత స్పందన తక్కువైందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల మీద పరిష్కరించాలనే ఒక ఉద్దేశంతో వీటన్నిటికీ ఒక చట్టభద్రత, అంటే వారు ఇచ్చిన అర్జీకి మళ్ళా సమాధానం చెప్పే ఒక సిస్టాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ తిరిగి వారికి ఇన్ని రోజుల్లో సమాధానం చెప్తూ ఆ సమస్య పరిష్కారం అయిందా కాలేదా, కాకపోతే కారణం దేనికని చెప్పే విధానాన్ని అలవర్చాము. ఇది మంచి ప్రభుత్వం. పేదలకి ప్రజల సమస్యల పట్ల అవగాహన కలిపి వాళ్ళకి న్యాయం చేసే దానికోసం పోరాడే ఈ దర్బార్ అని తెలియజేస్తూ సెలవు. అదనపు కట్నం కోసం వేధిస్తున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలి అంటూ బాధితురాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో అర్జీని అందించారు. ఈ సందర్భంగా పొన్నూరు మండలం ఆలూరి గ్రామానికి చెందిన తల్లి నంబూరి లక్ష్మి బంధువు శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్ల క్రితం పేర్ల పోలురాజు తన కుమార్తె వెంకటేశ్వరమ్మను ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు. వారికి ఒక పాప కూడా ఉందని చెప్పారు. పెళ్లి సమయంలో 2 ఎకరాల పొలం బంగారం కట్నంగా ఇవ్వడం జరిగిందని, అయితే అదనపు కట్నం కోసం కుమార్తెను చిత్రహింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తన బిడ్డ ఎక్కడ ఉందో కూడా ఆచూకీ లేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర ప్రోద్బలంతోనే ఈ వేధింపుల పర్వం సాగుతున్నట్లు చెప్పారు. పోలీసు అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నంబూరి లక్ష్మి, మాది ఆలూరు, అయితే మాది పొన్నూరు, అంటే పొన్నూరు పక్కన ఆలూరు, మాది పల్లెటూరు గ్రామం. అల్లుడి పేరు ఏమన్నా నంబూరి పోలరాజు అయితే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు. నేను చదువుకోలేదండి, నాకు ఏమీ రాదు, చెప్తున్నాను. నా బిడ్డని ఈరోజు ఒక లవ్ మ్యారేజ్తో పెళ్లి చేసుకొని ఈరోజు 2 ఎకరాల పొలం తీసుకొని 1 ఎకరం నేను ఆపానని 5 చివర్లు దండ తీసుకొని మొన్న అకౌంట్లో పెట్టుకొని ఏదో కాపురం చేసుకుంటారులే నేను పంపిస్తే ఈరోజు ఆ ఎకరం కోసం అనుమానాలు పెట్టుకొని నా బిడ్డను నా కంటికి కాని రాకుండా బాడీ అట్ట చేస్తున్నాడు. పొన్నూరు ఎమ్మెల్యే సపోర్ట్తో చేస్తున్నాడు. ఆయన ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఆయన మా విషయంలోకి రాలి, ఆయన విషయంలోకి మేము వెళ్ళాలి. ఆయన సపోర్ట్తో ఆయన అండదండలు చూసుకొని ఈరోజు బాపట్లో పొన్నూరు మమ్మల్ని ఎక్కడా టచ్ అయినట్టులో మా బిడ్డ మా కాన్ రాకుడు చేసేసాడు. ఈరోజు నా బిడ్డ ఉందో చనిపోయిందో నాకైతే తెలియదు. నా పిల్ల మొక్కమైనా బాడీ అయినా ఈ చెవులు 2 పనిచేస్తున్నా నా బిడ్డకి అంత ఘోరంగా కొట్టి ఎవరికి చెప్పుకున్నాను అన్నాడు. రికార్డులు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఫోన్లో మళ్ళీ నాకే ఫోన్ చేసి ఎవరికి చెప్పుకుంటాను, నీ దిక్కున్నా సరే చెప్పుకోండి అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ నేను ఎవరిని టచ్ చేయలేక ఎవరి దగ్గరికి వెళ్ళలేక ఆయన అండదండలతో ఉంటున్నాడంట. అది ఎమ్మెల్యే జోలికి నేను ఆయన మా జోలికి ఆయన పేరు వాడుతున్నాడు, బాగా ఆయన పేరుతోనే ఉంటున్నాడు. అది నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు ప్రాణాలతో నా బిడ్డ నా ముందుకు రావాలి. మమ్మల్ని చంపేస్తానని నా బిడ్డని వార్నింగ్ ఇస్తున్నాడు. నా పిల్లకి భయం చెప్పాడు. ఇప్పుడు కూడా నా పిల్ల మా దగ్గర రాకుండా చేస్తాడు. వెళ్తే మిమ్మల్ని అందరూ చంపేస్తాను ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఇది జరిగి కూడా ఇది ఇంతకుముందు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము మేము ఎస్పీ గారి ఆఫీస్లో. వాళ్ళు అదే ప్రాసెస్ కింద అక్కడ పొన్నూరు సిఐకి బాపట్ల సిఐకి రాశారు. అక్కడికి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు కానీ వస్తే మేము కేసు తీసుకోము, వాళ్ళు వస్తే వాళ్ళ తోలు తీసి ఎండేస్తాం ఇక్కడికి అన్నట్టుగా ఎమ్మెల్యే గారి సపోర్ట్తో ఈ పౌల్రాజు అనే వ్యక్తి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఆయన ధైర్యంతోనూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బెదిరియటం, వీళ్ళ ఇంట్లో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనే ఒక దాంతో ప్రతి ఒక్కరిని బెదిరించడం, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే మిమ్మల్ని చంపేస్తాం, మీ ఎవరు ఉండరు మీ కుటుంబంలో అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం, ఇవన్నీ చేశారండి. ఇంతవరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాం. ఆఖరికి వచ్చి ఇక్కడే మొరబెట్టుకుంటున్నాం, తప్ప నుంచి ఏం లేదు. వీళ్ళ వల్ల ఏమీ కాదనుకొని
మొన్న ఏం చేశాడు, ఒక చైన్ ఇచ్చింది పండగ వచ్చిందని ఇస్తే ఏం చేశాడు 3 లక్షలకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.